ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనతో సర్ది లేదన్నంత నష్టం జరిగిందన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు అవ్వచ్చన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్న బాబు, వాజ్పేయి ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదన్నారు. 7 మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్పేయి కోరినా అంగీకరించలేదన్నారు. ఎన్డీఏ ఉన్నందున అప్పుడు స్పీకర్ పదవి తీసుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. రెండోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు భారీగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు రహదారి పసుపుమయంగా మారింది. టీడీపీ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. కాగా 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని, ర్యాలీలో డీజేలు, పేపర్ స్ప్రే గన్స్ వాడొద్దని, రాత్రి పొద్దుపోయే వరకు ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ర్యాలీకి తెలంగాణ టీడీపీ నేతలు ప్రణాళికలు చేసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ భారవి, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఆ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2వసారి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి హైదరాబాద్కు ఈరోజు మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి వస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా ఆయన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పింది. 1983 నుంచి కూడా టీడీపీ తన ప్రభావం చూపుతూ వస్తుంది. ముఖ్యంగా 1982లో పార్టీని స్థాపించిన తర్వాత 1983 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్కి ధీటుగా నిలబడి టీడీపీ గెలిచింది. ఇక ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా 2 సార్లు సీఎం చంద్రబాబు కొనసాగారు. ఇక మొదటిసారి హైదరాబాద్కు వస్తుండడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది, అంటే టీడీపీ అంటేనే మనకి గుర్తొచ్చేది తెలుగు తమ్ముళ్ళని కూడా ప్రేమగా చెప్పుకుంటారు. ఇక ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు వస్తుండడంతో చాలామంది ఆయన అభిమానులందరూ కూడా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అప్పట్లో గతంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి సర్పంచ్ ఎన్నికలు కానీ మిగిలిన ఎన్నికల్లో కలిసి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ఒక్కసారిగా ఒక్కటైనది మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఒకసారి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా 2 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఎల్లుండి
హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ భవన్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలందరితో కూడా సమావేశం అవుతారు 11 గంటలకి. ఇక రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలామంది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు భేటీ కానున్నారు. మొదటిసారిగా 10 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న విభజన హామీలు వాటన్నిటికి సంబంధించి కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి ఇరు రాష్ట్రాల సీఎంలు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు 6 గంటల తర్వాత హైదరాబాద్ ఉన్న ప్రజాభవన్లో 10 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న విభజన సమస్యల మీద రేపు చర్చిస్తారు. ఆ చర్చలో మిగిలిన పెండింగ్ సమస్యలపై పరిష్కారం దిశగా కూడా ఇద్దరు ఆలోచిస్తారు. చాలామంది టీడీపీ కార్యకర్తలందరూ కూడా అంటే గతంలో ఇక్కడి నుంచే పనిచేసిన హైదరాబాదు తెలంగాణకు సంబంధించి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇక చాలామంది చేశారు. మనం అడుగుదాం కొంతమందిని, వారి అభిమానులను కూడా తెలుసుకొని. చెప్పండి, ఎందుకు ఇంత ఘన స్వాగతం పలుకుతున్నారు మీరు ఈరోజు? ఒక 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలనది మా అంటే చంద్రబాబు మంచి వ్యక్తి మీద ఒక లేనిపోయిన ఆరోపణ చేసి జైలు వేసినందుకు మాకు ఆనందంగా, అంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఒక చంద్రబాబు ఒక మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తిని ఒక రాక్షసుడు సమాజంలో ఒక ఏదో అంటే నేను దొంగగా నువ్వు దొంగ కావాలంటే తెలియజేసినందుకు ఈరోజు రాష్ట్రపతి నుంచి బయట వచ్చిన ప్రజల నిజం గెలిచినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం చెప్తున్నాము. ఏపీగా భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి ఈరోజు ఏపీకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలకడానికి వచ్చాము మేమందరం. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పింది, మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా తెలంగాణలో? తప్పకుండా వస్తాయి. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎటువంటి పార్టీలకు అతీతంగా ఏది లేకున్నా కానీ తెలుగుదేశం ఒక్కటే ఉండాలని చెప్పేసి అప్పుడైతే అనుకున్నారో అది జరిగినుండే. ఏదో తెలంగాణ సపరేట్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టినాక కొన్ని అవంచనాల సంఘటన వల్ల పార్టీ కనుమరుగైందని అనుకున్నారు. మళ్ళా ఇప్పుడు పూర్వవైభవం రాబోతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే కంచుకోటగా మన చంద్రబాబు నాయుడు ఏదైతే చేసారో తెలంగాణలో కూడా ముందు మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళా ఇప్పుడు చెట్టు ఏదైతే పోయిందనుకోరో మళ్ళా చిగురిచ్చి ఆకులు కొమ్మలు కూడా నీడడానికి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంది. పార్టీకి కార్యకర్తలు కూడా ఎక్కడ పోలేదు, అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీ ఎక్కడ పోలేదు. రాను రోజుల్లో పూర్వవైభవం రావడం తప్పకుండా అది రావడం జరుగుతుంది. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఏంటిది? ఎన్టీఆర్ మీద అభిమానం కానీ తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఎట్లాంటిది? ఎన్టీఆర్ అభిమాని అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశంతోనే ఉంటారు ఈ కార్యకర్తలంతా. ఈ తెలుగుదేశం పార్టీ ఎవరి యుక్తులు కుయుక్తులు పడినా కూడా ఈ పార్టీని భూస్థాపితం చేయాలని చాలా మంది కలలు కన్నారు. కానీ ఈ పార్టీ భూస్థాపితం అయ్యే పార్టీ కాదు. అవతల పార్టీలు చూస్తూ వాళ్ళు భూస్థాపితమైన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది తెలంగాణ లోపల. వచ్చేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు డబ్బు కోసం లేదంటే కనీసం ఫుడ్ కోసమైనా ఆశపడి కాదు. ఈ రోజు ఇన్ని వేల మంది వచ్చారంటే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ పార్టీని ఎవరేం చేయలేరు. ఈ పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఈ జెండా కిందనే ప్రజలు 10 కాలాలు క్షేమంగా ఉంటారు. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుభవం ఎట్లాంటిది? తెలంగాణ తెలుగుదేశంలోనే కీలకమైన తెలుగుదేశం పార్టీ స్థాపించిందే నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ గడియలా పార్టీని పెట్టిండేమో కానీ ఇప్పటికీ నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అది కనుమరుగైపోయింది. 20 సంవత్సరాలు అయినా కానీ తెలుగుదేశం అభిమానులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశం తెలంగాణలో కూడా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి పూర్వవైభవం తెచ్చిండు. ఒక విజన్ ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వడదొడుకులు అయినా కానీ ఒక మచ్చలేని నాయకుడిని ఒక జైలుకు పంపడం జరిగింది. అదే ప్రజలు ఏందనేది గమనించి 5 సంవత్సరాల జగన్ని భూస్థాపితం చేయడం జరిగింది. ఈ తెలంగాణ తెలుగుదేశం కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి. జై చంద్రబాబు.
ఇది 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత రెండోసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని కూడా రాబోయే రోజుల్లో వస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ఒక ఆశను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర టీడీపీ కార్యకర్తలతో మొత్తం పసుపు మయంగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ మారిపోయింది. మరి కాసేపట్లోనే ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడు. ఇక్కడ నుంచి ర్యాలీగా దాదాపు 2 గంటల పాటు జూబ్లీస్లోని తన ఇంటి వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ పవన్.